అసలేం జరిగింది సార్? అసలేమైంది? అసలు నాన్నని ఎవరో కొట్టడమేంటి? మిమ్మల్ని ఎవరో తీసుకురావడమేంటి? అసలు నాకేమీ అర్థం కావట్లేదు సార్ అని అంటుంది వస్తారా. ఇంకా ఆ వ్యక్తి చెప్తూ ఉంటారు, మేడం అసలేం జరిగిందంటే మీ నాన్నగారిని ఎవరో తల మీద కొట్టడం వల్ల మీ నాన్నగారు స్పృహ తప్పి పడిపోయారు. స్పృహ తప్పి పడిపోయిన అల్లుడు గారు, అల్లుడు గారు అని కలవరిస్తూ ఉన్నారు. చుట్టుపక్కన వాళ్ళందరూ వచ్చి మీ నాన్నగారిని హాస్పిటల్‌లో జాయిన్ చేద్దామని కార్ కోసం వెయిట్ చేస్తున్నారు. అప్పుడే నేను అటుగా వస్తున్నాను. అంతలో ఒక వ్యక్తి వచ్చి ఈయన్నెవరో బలంగా తలపైన కొట్టి ఈయనతో పాటు ఉన్న వ్యక్తిని తీసుకువెళ్ళిపోయారు. అల్లుడు గారు, అల్లుడు గారు అని కలవరిస్తున్నారు కాబట్టి ఈయన అల్లుడు గారు అయ్యుంటారు. పాపం ఆయన చాలా బలహీనంగా ఉన్నారు. పాపం ఈయన్నేమో ఇలా కొట్టి పడేశారు. పాపం ఆయన్ని ఏం చేస్తారో ఏంటో? ఎవరు అయ్యుంటారో కిడ్నాప్ చేసిన వాళ్ళు అని అంటూ ఉంటాడు ఆ వ్యక్తి. కారులో నుంచి దిగిన వ్యక్తి, "అదేంటండి మీరు చూసినప్పుడు అడ్డుకోవాలి కదా! ఎందుకు అడ్డుకోలేదు?" అని అంటారు. "అదేంటండి ఈయన్ని బలంగా కొట్టి కిడ్నాప్ చేస్తే వాళ్ళు రౌడీల్లా ఉన్నారు. అందుకే భయంగా అనిపించి చాటు నుంచి చూసాను. నేను రాలేకపోయాను. అందుకే మీరు అతన్ని కాపాడండి ప్లీజ్ అండి" అని అంటూ ఉంటాడు అతను. "సరే నేను ఆ వ్యక్తిని కాపాడుతాను వెళ్ళి మీరు ఈయన్ని హాస్పిటల్‌కి తీసుకువెళ్ళండి" అని ఇంకా అతను రిషిని కాపాడడానికి వెళ్తాడు. ఆ వ్యక్తి ఇంకా రాజీవ్ తీసుకెళ్తూ ఉంటే రిషిని, ఇంకా రాజీవ్‌కి కనిపించకుండా చాటుగా వెళ్లి వెనక నుంచి తలపైన బలంగా కొడతాడు. ఇంకా రాజు తల పట్టుకుని కళ్ళు తిరిగి పడిపోతాడు. రాజు కళ్ళు తిరిగి పడిపోయి, "రేయ్! ఎవడ్రా నువ్వు? నన్ను కొట్టావు" అని అలా పడిపోతాడు స్పృహ తప్పి. ఇంకా ఆ వ్యక్తి రిషిని తీసుకువెళ్తాడు. రిషిని తీసుకొని చక్రపాణి గారు పడి ఉన్న చోటుకు వచ్చేటప్పటికి అక్కడ చక్రపాణి గారు ఉండరు. ఇక్కడ ఉన్న వ్యక్తి ఏమయ్యారు అంటే, "హాస్పిటల్‌కి తీసుకువెళ్లారండి" అని అంటారు. "ఏ హాస్పిటల్‌కో తెలుసా?" అని అడుగుతారు. "లేదండి, ఏ హాస్పిటల్‌కి తీసుకువెళ్లారో మాకు తెలీదు" అని అంటారు అక్కడున్న వాళ్ళు. సరే అని ఇంకా అతను రిషిని తీసుకొని వెళ్ళిపోతాడు. ఇతను చాలా వీక్‌గా ఉన్నాడు. ఇతనికి ట్రీట్మెంట్ చేపించాలి. ఇతను ఇప్పుడు మాట్లాడలేడు. ఇతన్ని ఏమడిగినా చెప్పలేరు. అసలే ఎవరో కిడ్నాప్ కూడా చేయబోయారు. కాబట్టి ఇతని ప్రాణాలకి చాలా ప్రమాదం ఉంది. ఇతన్ని సేఫ్‌గా ట్రీట్మెంట్ చేపిచ్చి తర్వాత వివరాలు అడిగి తెలుసుకొని వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయాలి అని అతను హాస్పిటల్‌కి తీసుకువెళ్ళి ఎవరికీ తెలియకుండా ట్రీట్మెంట్ చేపిస్తూ ఉంటాడు. రిషి కొంచెం కోలుకున్నాక వాళ్ళ ఫ్యామిలీ వివరాలు తెలుసుకుని ఫోన్ నంబర్ తీసుకుని వసుధారాకి ఫోన్ చేస్తాడు. "ఇది మేడం జరిగింది" అని అంటాడు ఆ వ్యక్తి. "ఓహ్! చాలా థ్యాంక్స్ సార్. మా సార్‌ని కాపాడి మాకు చాలా మేలు చేశారు సార్" అని అంటుంది వసుధార. "మనిషికి మనిషి సహాయం చేయకపోతే ఇంకెవరు చేస్తారు మేడం" అని అంటాడు ఆ వ్యక్తి. "చాలా చాలా కృతజ్ఞతలు బాబు. సమయానికి నువ్వు దేవుడిలా వచ్చి మా రిషిని కాపాడావు. లేకపోతే ఏమయ్యుండేదో" అని అంటాడు మహేంద్ర. "మీరేమీ వరీ అవ్వకండి. రిషి గారు కోలుకునేంత వరకు నేను ఎవరికీ తెలియకుండా సీక్రెట్‌గా ట్రీట్మెంట్ చేపిస్తాను. మీరు నిశ్చింతంగా ఉండండి. పరిస్థితులు చూస్తుంటే రిషి గారు చాలా పెద్ద ప్రమాదంలో ఉన్నట్టు అనిపిస్తుంది. అందుకే ఆయన కోలుకునే వరకు ఇక్కడే ఉండి ట్రీట్మెంట్ చేపిస్తాను" అని అంటాడు ఆ వ్యక్తి. "బాబు, మా రిషిని ఒక పక్కన ప్రాణం తీయడానికి శత్రువులు వెంటాడుతున్నారు. నువ్వు మా రిషి ప్రాణాలు నిలబడాలని సీక్రెట్‌గా వైద్యం చేపిస్తాను. కంగారు పడకండి అని చెప్తున్నావు. నా కొడుక్కి ఇన్ని కష్టాలు ఎందుకు? ఎందుకు మాకు ఇన్ని కష్టాలు వెంటాడుతున్నాయని నేను చాలా బాధపడేవాడిని. కానీ నీలాంటి మనుషుల్ని చూసిన తర్వాత మంచి వాళ్ళకి మంచి మనుషులు ఎప్పుడూ తోడుగా నిలబడతారు అని అర్థమైంది బాబు. మా రిషి మంచితనమే ఇప్పుడు మా రిషిని కాపాడుతుంది. మీలాంటి వ్యక్తుల రూపంలో ఆ మంచితనం సహాయం చేస్తుంది" అని అంటాడు మహేంద్ర. "డోంట్ వరీ అంకుల్, మీరేం బాధపడకండి. రిషి గారికి ఏమీ కాదు" అని అంటాడు ఆ వ్యక్తి. "చాలా చాలా కృతజ్ఞతలు బాబు మా రిషిని కాపాడినందుకు" అని అంటుంది అనుపమ కూడా. "డాడ్, మీరు ఇక్కడే ఉంటే శత్రువులకి అనుమానం వస్తుంది. మీరు వెళ్ళండి డాడ్" అని అంటాడు రిషి. "సార్, మిమ్మల్ని విడిచిపెట్టి నేను వెళ్ళను. ఇక్కడే ఉంటాను" అని అంటుంది వసుధార. "వసుధారా, ఇప్పటికే కాలేజీలో చాలా ఇబ్బందులకి గురవుతున్నావు. నువ్విప్పుడు కాలేజీకి వెళ్ళకపోతే ఇంకా అలసైపోతావు. నువ్వు కాలేజీకి వెళ్ళు. అక్కడ పనులు చూసుకో" అని అంటాడు రిషి. "లేదు సార్, మిమ్మల్ని ఈ పరిస్థితిలో వదిలిపెట్టి నేను వెళ్ళలేను సార్" అని అంటుంది వసుధార. "మేడం, మీరు వెళ్ళి మీ పనులు చేసుకోండి. నిజంగా రిషి సార్ ఇక్కడ ఉన్నారని మీ శత్రువులకు తెలిస్తే చాలా ప్రమాదం కాబట్టి మీరు ఇక్కడ నుండి వెళ్ళడమే బెటర్. మీ పనులు మీరు చూసుకోండి. రిషి సార్ కోలుకున్నాక రిషి సార్ని పువ్వుల్లో పెట్టి మీకు అప్పగించే బాధ్యత నాది. నన్ను నమ్మండి" అని అంటాడు ఆ వ్యక్తి. "అది కాదండి" అని అంటుంది వసుధార. "వసుధార, ఇంకేం మాట్లాడకు. ఇక్కడ హాస్పిటల్‌లో డాక్టర్స్ ఉన్నారు, నర్సెస్ ఉన్నారు, సార్ ఉన్నారు.
ఈ సార్ నన్ను చాలా బాగా చూసుకుంటున్నారు కదా, నాకు ఏ ఇబ్బంది ఉండదు, నేను ఇక్కడ క్షేమంగా ఉంటాను, మీరు వెళ్ళి కాలేజ్లో వర్కులు చూసుకోండి, కాలేజ్లో వర్కులు పెండింగ్ అయితే అవి ఇంకా ప్రాబ్లం క్రియేట్ చేస్తాయి, నా మాట విని వస్తారా, నాకేం కాదు వస్తారా అని అంటాడు రిషి. మీ మాట వింటాను సార్, వెళ్తాను సార్, కానీ మీరు టైంకి అన్నీ తీసుకుని త్వరగా కోలుకోవాలి, నాకు అదే కావాలి సార్ అని అంటుంది వస్తారా. ఆ విషయం నేను చూసుకుంటాను మేడం, మీరు జాగ్రత్తగా వెళ్ళండి అని అంటాడు ఆ వ్యక్తి. సరే సార్, చాలా చాలా థ్యాంక్స్ సార్, రిషి సార్ జాగ్రత్త సార్ అని అంటుంది వస్తారా. నేను మిమ్మల్ని అర్థం చేసుకోగలను మేడం, నేను చాలా జాగ్రత్తగా చూసుకుంటాను అని అంటాడు ఆ వ్యక్తి. ఉంటాను బాబు, జాగ్రత్త బాబు అని అంటాడు మహేంద్ర. సరే సార్ అని అంటాడు ఆ వ్యక్తి. ఇంకా అలా రిషిని అతని దగ్గర పెట్టి అనుపమ, వస్తారా, మహేంద్ర ముగ్గురు కూడా కారులో ఇంటికి బయలుదేరతారు. కారులో వస్తూ అమ్మయ్య రిషి ఎక్కడున్నాడో తెలిసింది, ఇప్పుడు కొంచెం ప్రాణం ప్రశాంతంగా అనిపిస్తుంది అని అంటాడు మహేంద్ర. మావయ్య, ఈ విషయం ఇంట్లో ఎక్కడా డిస్కస్ చేయకూడదు, ఎందుకంటే భద్ర ఏం జరిగిందో తెలుసుకోవాలని చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు, కాబట్టి జాగ్రత్త మావయ్య అని అంటుంది వస్తారా. సరే అమ్మా, చాలా జాగ్రత్తగా ఉంటాను, ఇంట్లో ఈ టాపిక్ డిస్కస్ చేయను, అలాగే ఆ శైలేంద్రకి చుక్కలు చూపించాలమ్మా మనం అని అంటాడు మహేంద్ర. రిషి సార్ కోలుకుంటున్నారు కదా మావయ్య, శైలేంద్ర ఆటలు ఇంకా ఎన్నో రోజులు సాగవు, పట్టపగలే చుక్కలు చూస్తాడు రిషి సార్ వచ్చిన తర్వాత శైలేంద్ర అని అంటుంది వస్తారా. అమ్మా, మరి ముఖ్యంగా కాలేజీలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి, వాడికి ఏమాత్రమో రిషి ఆచూకీ మనకి తెలిసిందని వాడికి తెలియకూడదు అని అంటాడు మహేంద్ర. అవును మావయ్య, మనందరం చాలా జాగ్రత్తగా ఉండాలి అని అంటుంది వసు. అలా మాట్లాడుకుంటూ ఇంకా ఇంటికొచ్చేస్తారు మహేంద్ర, అనుపమ, వసుధార. ఒక పక్కన రిషి ఆలోచిస్తూ ఉంటాడు. వస్తారా వాళ్ళు ఇంటికి వెళ్ళిపోయి ఉంటారు, కానీ వస్తారా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటుంది కాలేజీలో, అలాగే నా మీద అటాక్ చేసినట్టే వస్తారా కూడా చాలా ప్రమాదాలు పొంచి ఉన్నాయి, నేను కాపాడలేని స్థితిలో ఉన్నాను, ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఉంటాడు. ఏంటి రిషి ఆలోచిస్తున్నావు అని అంటాడు ఆ వ్యక్తి. ఏమీ లేదు సార్ అని అంటాడు రిషి. రిషి, ఏంటి రిషి సార్ అని పిలుస్తున్నావు నన్ను, మన ఇద్దరిది సేమ్ ఏజే ఉంటుంది, నన్ను సార్ అని పిలవకు, నేను నీ ఫ్రెండ్ లాంటి వాడిని, నేను నీకు ఫ్రెండ్, నువ్వు నాకు ఫ్రెండ్, నేను నిన్ను ఫ్రెండ్లా అనుకుంటున్నాను, నువ్వు నన్ను ఫ్రెండ్లా అనుకోవట్లేదా అని అంటాడు ఆ వ్యక్తి. అయ్యో ఎందుకు అనుకోవట్లేదు అని అంటాడు రిషి. సరే, మన ఇద్దరం ఇప్పుడు ఫ్రెండ్స్ని అరే అనొచ్చు, ఏరా అనొచ్చు, ఏమైనా అనొచ్చు, పేరు పెట్టి కూడా పిలవచ్చు, కాబట్టి నువ్వు నన్ను సార్ అని మాత్రం అనొద్దు అని అంటాడు ఆ వ్యక్తి. సరే అని నవ్వుతాడు రిషి. ఏంటి రిషి ఏదో తీవ్రంగా ఆలోచిస్తున్నావు, ఏమైనా ప్రాబ్లమా అని అంటాడు ఆ వ్యక్తి. నా భార్య వస్తారా చాలా ఇబ్బందులను ఎదుర్కొంటుంది, ఆల్రెడీ ఒకసారి నన్ను చూడడానికి వచ్చినప్పుడు ఇలాగే నన్ను వేరే వాళ్ళు కిడ్నాప్ చేస్తే నేను తప్పించుకున్నాను, కానీ అప్పుడు నా దగ్గరికి వచ్చినప్పుడు తనని ఎవరో కిడ్నాప్ చేశారు, అలాగే ఇప్పుడు కూడా ఏదో ప్రమాదం పొంచి ఉంటుంది అని నా మనసుకు అనిపిస్తుంది, ఏం చేయాలో అర్థం కావట్లేదు, నేను లేవలేని పరిస్థితిలో ఉన్నాను, తనని కాపాడలేని స్థితిలో ఉన్నాను అని అంటాడు రిషి. ఓ, నువ్వేం వరీ అవ్వకు రిషి, వసుధారా గారికి ఏం కాకుండా చూసుకునే బాధ్యత నాది అని అంటాడు ఆ వ్యక్తి. నువ్వు కోలుకునే వరకు నేను వసుధారా గారికి ఏ ప్రమాదం జరగకుండా కాపాడుతాను రిషి, నన్ను నమ్ము అని అంటాడు అతను. మన ఇద్దరికి ఏ సంబంధం లేకపోయినా నా కోసం ఆలోచించి, నా కుటుంబం కోసం ఆలోచించి నాకు సహాయం చేస్తున్నావు, చాలా చాలా థ్యాంక్స్ అని అంటాడు రిషి. రిషి, మన ఇద్దరికి ఇప్పుడు సంబంధం లేకపోవచ్చు, ఎప్పుడో సంబంధం ఉండుంటుంది, ఏ జన్మలోనో మన ఇద్దరికి దగ్గర సంబంధం ఉందేమో, అందుకే మన ఇద్దరం ఎలా కలిసామో, విధి ఎప్పుడు ఎవరిని ఎలా కలుపుతుందో తెలియదు రిషి, కానీ విధి కలిపింది అంటే దానికి ఏదో పెద్ద కారణమే ఉండి ఉంటుంది, కానీ దాన్ని మనం అర్థం చేసుకోలేము అని అంటాడు ఆ వ్యక్తి. నువ్వేం దిగులు పడకు రిషి, ఇటు నీ ఆరోగ్యం కోలుకునే వరకు అటు వసుధారా గారికి ఏమీ జరగకుండా చూసుకునే బాధ్యత నాది అని అంటాడు ఆ వ్యక్తి. చాలా చాలా థ్యాంక్స్ అని అంటాడు రిషి. ఒక పక్కన భద్ర వసుధారాకి ఎలాగైనా సరే స్పాట్ పెట్టి లేపేయాలి అని ప్లాన్ చేస్తూ ఉంటాడు. న్యూ ఎంట్రీ పేరు తెలియదు కాబట్టి నేను ఆ వ్యక్తి అని చెప్పాను అనమాట. నిన్న మధ్యాహ్నం పెట్టిన ఎపిసోడ్కి ఇది కంటిన్యూషన్ ఎపిసోడ్.
ఈ న్యూ ఎంట్రీ అయిన రిషిని కాపాడి తనకి ట్రీట్మెంట్ చేపిస్తూ ఉంటే ఎలా ఉంటే బాగుంటుంది అని ఎలా ఇమాజిన్ చేసి చెప్పానండి. వీడియో నచ్చితే కనుక ప్లీజ్ నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి మీ అభిప్రాయాన్ని. ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. నోటిఫికేషన్ కూడా ఆన్ చేసుకోండి. నోటిఫికేషన్ ఆన్ చేసుకుంటేనే మీకు నేను ఏ వీడియో చేసినా నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.